గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇప్పట్లో వస్తుందా సార్ అంటే చాలామంది అడుగుతున్నారు డౌట్. మరి ఇప్పట్లో వచ్చే అవకాశాలు దాదాపుగా కనబడట్లేదు సార్. ఎందుకంటే ఆ, సో ఈరోజు సీఎం సార్ ఒక మాట మాట్లాడడం జరిగింది. అది ఏంటిదంటే ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయమని ధర్నాలు జరుగుతున్నాయంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు నోటిఫికేషన్లు ఆ, నోటిఫికేషన్లు వాయిదా వేయమని ధర్నాలు జరుగుతున్నాయి. 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామనేసి సీఎం సార్ చెప్తున్నారు. మరి ఈ వార్త విన్న తర్వాత విద్యార్థుల్లో మేజర్గా ఏం ఏర్పడిందంటే అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, మరి ఎంత సమయంలో వస్తుంది, మరి ఆ, దీని మీదే హోప్స్ పెట్టుకొని ఉంటే ఇప్పటికే మా టైము ఒకటి టైం వేస్ట్ అవుతుంది, 2 ఏజ్ వేస్ట్ అవుతుంది, 3 ఆర్థికంగా వేస్ట్ అవుతుంది. ఈ మొత్తం తర్వాత జీవితమే ఆ, ఏం బ్యాగ్ వెనక చూసుకున్నట్లయితే ఏం లేకుండా పోతుంది. మరి ఈ టైంలో, ఇలాంటి క్రూషియల్ టైంలో మేము దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉండాలా వద్దా అనేసి చాలామంది విద్యార్థులు ఇప్పటికే ఈ యొక్క వార్త విన్న తర్వాత చాలామంది ఫోన్లో చేసి చెప్తున్నారు సార్. ఏంటిది అంటే వాస్తవానికి జరిగింది తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది, కానీ అప్పట్లో వస్తుందా అనేది క్లారిటీ లేదండి, ఎవరికి లేదు. అంటే ఇప్పట్లో ఒకవేళ జాబ్ క్యాలెండర్ వస్తే జూన్ 2 రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో అప్పుడు రావాలి. ఇన్ కేస్ ఆఫ్ అది కనుక మిస్ అయిందనుకో తర్వాత ఒక చాలా డేస్ పడుతుంది, మినిమం ఒక 2-3 ఆర్ 6 మంత్స్ అయినా కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫీల్డ్లో దిగకుండా ఎలాంటి కోచింగ్లు, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే అది వితిన్ 2-3 మంత్స్ గ్యాప్ ఇస్తారండి. 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మరి ఆ నోటిఫికేషన్ వచ్చే ముందు అంటే ముందు నుంచే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితే బెటర్ కదా. సో అట్లా మీరు ఒక ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీని మెరుగుపరుచుకోవచ్చు. మరి 2-3 నెలల తర్వాత నోటిఫికేషన్లు వస్తాయా సార్ అనేసి అడిగితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలు వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది. మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ ఇంకో డౌట్ ఏం అడుగుతున్నారంటే వస్తే మరి సిలబస్లో మార్పులు ఉంటాయా? ఖచ్చితంగా మార్పులు ఉంటాయి సార్. అది 10-15% మార్పులు చేస్తారనేసి గత ఒక 1 మంత్ బ్యాక్ దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మరి మరి మరీ అంత పెద్దగా చేంజెస్ ఏం ఉండకపోవచ్చు, మరి కొంతవరకు అయితే చేంజెస్ అయితే ఉండడం జరుగుతుంది. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇప్పట్లో రాదు. ఒకవేళ వస్తే జూన్ 2లో రావాలి. ఇన్ కేస్ ఆఫ్ అది మిస్ అయితే ఇక 2-3 మంత్స్ తర్వాతే ఇక నోటిఫికేషన్ల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. ఎందుకంటే ఈ వార్తలు విన్న తర్వాత ఒకవైపు తెలంగాణలో డబ్బులు లేవు అనేసి చెప్తున్నారు, ఇంకోవైపు నోటిఫికేషన్ వాయిదా వేయమనేసి ధర్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి నిజానికి అది నోటిఫికేషన్ వాయిదా వేయమనేసి ఎప్పుడు జరిగిందో ఏందో మరి ఆ విద్యార్థులకి తెలవాలి, సీఎం సార్కి తెలవాలా. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటిదంటే ఖచ్చితంగా జూన్ 2 వస్తుంది. ఇక ఇక అది మిస్ అయితే 2-3 నెలల తర్వాతే వచ్చే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి, సో కొత్తగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రం మీ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్గా సెట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ చాలా రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే మీరు ప్లాన్ బి కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోండి. సో అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు చదివే ఉంటారు కాబట్టి రివిజన్ చేసుకుంటూ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది చూసుకోండి. ఖచ్చితంగా మీకు అటు ఆర్థికంగా కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా రివిజన్ కూడా చేసుకుంటూ ఒక మినిమం ఒక 3 అవర్స్ అయినా అట్లా 4 అవర్స్ అయినా ఖచ్చితంగా మీరు పెట్టుకొని కనీసం రోజుల్లో
చేసుకుంటూ చదువుకుంటండి. ఎందుకంటే మరి ఎప్పుడు వస్తుందో ఏందో అనేసి మరి డౌట్‌ఫుల్ ఉన్నవాళ్ళు ఇట్లా అయితే చేసుకోవడం, ముందుకు సాగడం చాలా మంచిది. సో ఇది ఆహ్, ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.